ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ప్రజాభాద్బంధులారా, లక్ష్మీ సహస్రనామంలోని 33వ శ్లోకం ధ్యానసంధానం చేసుకుందాం. శృతి స్మృతి ధృతి ధన్యా భూతి విష్టర్మనిషిని విరక్తి వ్యాపిని మాయా సర్వమాయా ప్రభంజని. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. 247 నామం నుంచి 257 వరకు, అంటే 9 నామాలు. 247 నామం శృతి, వేదమూర్తి వేదలక్ష్మి మహర్షుల తపస్సమాధిలో విన్నారు కనుక శృతి, విన్నారు కనుక స్మృతి. అందుచేత మనం ఓం శృతయే నమః అని ధ్యానించాలి. తదుపరి నామం 240 స్మృతి. ఓం స్మృతయే నమః అని స్మరణ స్మృతి, మహర్షులచే స్మరింపబడి చేత స్మృతి అని పేరు కలిగినది స్మృతి రూపిణి జగన్మాత. తదుపరి నామం ధృతి. ఓం ధృత్యై నమః. మనస్సు మారదగు కారణంలో ఉన్నప్పటికీ మారకుండాటకు ధృతి, ధైర్యం అని పేరు. వికారహేతో సతి విక్రయంతే ఏషాం చేతాంసి తయేవ ధీరా. హనుమంతుడటి ధృతి గలవాడు. సీతాదేవి కోసం రావణాంతపురంలో రాత్రిపూట పలు భంగములను నిద్రించున్న స్త్రీలను చూసి హనుమంతుడటి వికారములలో కాలేదు. అట్టి దృఢచిత్తము మనస్థైర్యం కలిగి ధృతి అమ్మ ధృతి రూపిణి. అట్టి స్థిరమైన మనస్సులో దేవిని ధరించుట చాలా సులభం. తదుపరి నామం అందుచేత మనం ఓం ధృత్యై నమః అని ధ్యానించాలి. తదుపరి నామం 250 ధన్య. సుకృతి పుణ్యవాన్ ధన్య, ఎంతో పుణ్యం అదృష్టం గలది జగన్మాత, ధన్యురాలు. ధనమనగా పుణ్యం, ధనం గల స్త్రీ ధన్య లేక ధనం. యాతీతి ధన్య, ధనమనిచ్చుదేవి ధన్యాగును. యాతి అనగా పొందించున్నది అనగా ఇచ్చున్నది. అందుచేత మనం ఈ నామాన్ని ఈ విధంగా పలకాలి. ఓం ధన్యాయ నమః. తదుపరి నామం 251 భూతి. విభూతిర్భూతి ఐశ్వర్యం భూతిర్భసిత భస్మని. అమర కోసం ఐశ్వర్యం, భస్మము, కారణము, పుట్టుక మొదలగున అర్థములు. అట్టి భూతి రూపిణి జగన్మాత. అందుచేత మనం ఓం భూతయే నమః. తదుపరి నామం 252 ఇష్టి. యజ్ఞము, కత్తి, కోరిక, సంగ్రహ శ్లోకం అని అర్థం. ఇష్టము గలది. దర్శ పౌర్ణమాశ్రేష్ఠి రూపే మాశ్రేష్ఠి రూపిణి పుత్రకామేష్టి మొదలగు యజ్ఞస్వరూపిణి. ఇష్టం తేహం కరిష్యామి పుత్ర్యాం పుత్రకారణాత్ రామాయణం చెప్తుంది. అందుచేత మనం ఓం ఇష్టై నమః. తదుపరి నామం 253 మనీషిని. మనీషా అనగా మంచి బుద్ధి, బుద్ధి కలిగినది. మంచి బుద్ధినిచ్చే దేవతయే జగన్మాత. అన్నిటినీ తెలుసుకోగలిగిన బుద్ధి దేవత. అందుచేత మనం ఓ మానిషన్యై నమః అని చించాలి. బుద్ధి మనీషా దిశన అమర కోసం. ధీర మనీషే ప్రాజ్ఞ సాంఖ్యవాన్ అని పండిత కవి. మనీషి అంటే గొప్ప కవి, మనీషిని అంటే గొప్ప కవయిత్రి. తదుపరి నామం విరక్తి. 254 ఓం విరక్తై నమః. వైరాగ్యము, అనురాగం లేకుండా జగన్మాత ఎవరి మీద ప్రత్యేకమైన అనురాగం లేదు, లేక విశేషమైన ప్రశస్తమైన వివిధములైన రాగం గల దేవి, లేక విశేషణ వివిధావా రచ్యతే ఇది విరక్తి. విశేషమైన రచన, విధమైన రచనలకు విరక్తి అని పేరు. అట్టి రచనాశక్తి జగన్మాత. తదుపరి నాని ఓం విరక్తై నమః. తదుపరి నామం వ్యాపిని. ఓం వ్యాప్యై నమః. సమస్త లోకములందు స్థావర జగములు వ్యాపించున్న మాత.
256 మాయా ఓం మాయా జై నమ యా మాసా మాయా లక్ష్మీ మాయా తశక్తిర్మాయా భగవంతునికి శక్తి మాయా మిక్కిలి ప్రసిద్ధుడైన భగవంతుడు ప్రకటీకరించుటకు అనుకూలమైన శక్తి మాయా మాయావస్యను చైతన్యమీశ్వర మాయతో కప్పబడిన శుద్ధ చైతన్యమీశ్వరుడు జీవుని విషయంలో అవిద్య అని అంటారు. అవిద్యావస్యన చైతన్యం జీవ మాయాం తు ప్రకృతి విద్యామయనం తు మహేశ్వరం. గీత సృష్టి కార్యం మాయా విలాసమే. అందుచేత మనం ఓం మాయా జై నమ. తదుపరిణామం 257 సర్వమాయా ప్రభంజని ఓం సర్వమాయా ప్రభంజన్యై నమ. అందరినీ ఆవరించున్న మాయను తొలగించేది మాయాకరణం చేత జ్ఞానము భగవంతుడు కనపడరు. మాయా నివారణ చే జ్ఞానము భగవంతుడు సాక్షాత్కరిస్తారు. శ్రీకాంతాయ కళ్యాణధేనుడే అర్జున శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నరసింహాయ మంగళం మంగళానానివాసాయ యాదాద్రేశాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. స్వస్తి. జై శ్రీరామ్.